హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీపీజీ ట్రేడర్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియోలో మేము ఎటువంటి పెయిడ్ కాల్స్ గానీ లేదా టిప్స్ గానీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ అలాగే ఎటువంటి పెయిడ్ కోర్సెస్ గానీ లేదా పెయిడ్ ప్రమోషన్స్ గానీ మేము చేయట్లేదు. గత కొన్ని రోజులుగా మనము రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ గురించి తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగానే మన ప్రీవియస్ వీడియోలో ఫాలింగ్ వెడ్జ్ అనే చార్ట్ ప్యాటర్న్ గురించి క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో వీలైతే ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఈ రోజు ఈ వీడియోలో ట్రిపుల్ టాప్ అనే చార్ట్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ట్రిపుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి, అండ్ అలాగే ఈ ట్రిపుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, అండ్ అలాగే ఫైనల్ గా ఈ ట్రిపుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్ యూజ్ చేసుకుని మనం ఏ విధంగా ఎంట్రీ పని చేయాలి. ఓకేనండి, ఈ మూడింటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో నేను చేస్తానండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. Triple top is a chart pattern. It is a bearish reversal chart pattern. Bearish reversal chart patterns అంటే ఏంటి సార్? అనుకోండి, మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉంది అనుకుందాం. సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ చేసి తర్వాత మనకు ఫాల్ అవ్వడం జరుగుతుంది. మీన్స్ మార్కెట్ అనేది ఒక సర్టెన్ ఆఫ్ ప్రైస్లో మనకు ట్రెండ్ చేంజ్ అవుతుందని ఈ ప్యాటర్న్స్ యొక్క బిహేవియర్ ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. విల్ టేక్ ఎంట్రీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డౌన్. అంటే మనం ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత మన ఎంట్రీని సెల్లింగ్లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రీవియస్గా చెప్పినట్లే మనకు ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడానికి ఒక అప్ ట్రెండ్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. అనుకోండి, మార్కెట్ అనేది ఈ విధంగా ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ చేసింది అనుకుందాం. సో సర్టెన్ ఆఫ్ ప్రైస్లో మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసి కింది వైపు ఈ విధంగా ఫాల్ అవ్వడం జరిగింది అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిని ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకోండి. మళ్ళీ మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ తీసుకొని అప్ సైడ్ మూమెంట్ అనేది ఈ విధంగా తీసుకుంది అనుకుందాం. ఇప్పుడు మార్కెట్లో ఒక ఫస్ట్ సపోర్ట్ లెవెల్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మార్కెట్ అనేది మొదటి రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఈ విధంగా ఫాల్ అవ్వడం జరిగింది. దీనిని ఒక సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్గా మీరు ఐడెంటిఫై చేయండి. తర్వాత మార్కెట్ ఏం చేసిందండి, ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడికే వచ్చి మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. దీనిని సెకండ్ సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మార్కెట్ ఏం చేసిందండి, ప్రీవియస్గా ఉన్న ఫస్ట్ మరియు సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దానిని రెస్పెక్ట్ చేస్తూ కింది వైపు ఈ విధంగా ఫాల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిని మూడవ రెసిస్టెన్స్ లెవెల్గా మీరు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైవైపు ఉన్న ఈ మూడు రెసిస్టెన్స్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి. ఈ విధంగా దీనిని రెసిస్టెన్స్ లైన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కింద వైపు ఉన్న రెండు సపోర్ట్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి. ఈ విధంగా దీనిని సపోర్ట్ లైన్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ అనేది కింద ఉన్న సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుందో మార్కెట్లో మనకు ఒక హ్యూజ్ సెల్లింగ్ అనేది చూడవచ్చు. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలో ఒక చార్ట్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవడం జరుగుతుంది. మీన్స్ ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సర్టెన్ ఆఫ్ ప్రైస్లో మార్కెట్ అనేది ఒక ప్రదేశం వద్ద రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఈ విధంగా ఫేస్ చేసి కింది వైపు ఈ విధంగా ఫాల్ అవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ట్రిపుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్ ఈ ఫాల్ అనేది మనకు 10-20% మధ్యలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఫేస్ చేసి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను దీనిని ఒక ఫస్ట్ సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేస్తాను. గమనించండి, మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దానిని ఈ విధంగా ఫేస్ చేస్తుంది అనుకుందాం. సో ఈ ఫేస్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే 3% వరకు అది అప్ సైడ్ కానీ కింది వైపు కానీ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు అనుకోండి, మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసి మళ్ళీ కింది వైపు ఈ విధంగా ఫాల్ అయింది అనుకుందాం. సో ఈ ఫాల్ కూడా మనకు 10-20% మధ్యలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీనిని నేను రెండవ రెసిస్టెన్స్ లెవెల్గా ఐడెంటిఫై చేస్తాను. గమనించండి, మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో దానిని ఫేస్ చేస్తూ అప్ సైడ్ మూమెంట్ అనేది ఈ విధంగా చూపించడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో మనకు రెండవ సపోర్ట్ లెవెల్ అనేది ఐడెంటిఫై అవ్వడం జరిగింది.
మరి మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న 2 రెసిస్టెన్స్ లెవెల్స్ని ఫేస్ చేస్తూ కింది వైపు ఈ విధంగా ఫాల్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనకు 3వ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై అవుతుందంటే ప్రీవియస్గా ఉన్న 2 సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసిందంటే మనకు 3వ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. అది మనకు తెలియాలంటే మనం కింద ఉన్న 2 సపోర్ట్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి. ఈ విధంగా దీనిని అకార్డింగ్ టు ట్రిపుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్ సపోర్ట్ లైన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పైవైపు ఉన్న 3 రెసిస్టెన్స్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి. ఈ విధంగా అకార్డింగ్ టు ట్రిపుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్ దీనిని ఒక రెసిస్టెన్స్ లైన్గా మనం చెప్పుకోవచ్చు. ఎంట్రీ తీసుకునే ముందు మన స్టాప్ లాస్ థియరీ మరియు రిస్క్ రివార్డ్ రేషియోకు సంబంధించిన 2 వీడియోస్ అనేవి మీరు చూడనట్లయితే ఒకసారి వెళ్ళి ఆ 2 వీడియోస్ని చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను వీలైతే డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అనేవి చూడవచ్చు. గమనించండి, మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ చేస్తుందో మనం ఈ విధంగా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ అలాగే క్లోజ్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో దానిపైన మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంట్రీ తీసుకుంటున్న పాయింట్ నుంచి మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేస్తున్న పాయింట్ వరకు మీ రిస్క్ అనేది 2% రిస్క్ రివార్డ్ రేషియోకి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే మీరు ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు మరి మనం ఏ విధంగా టార్గెట్ ప్లేస్ చేయాలి చూడండి. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ కింద ఉన్న సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తుందో ఆ పాయింట్ని నేను ఏ పాయింట్గా తీసుకుంటున్నాను. అండ్ అలాగే మొదటి రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దానిని నేను బి పాయింట్గా తీసుకుంటున్నాను. వీటి మధ్య ప్రైస్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకు టార్గెట్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దానిని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాగ్ చేయండి. అది మీకు టార్గెట్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్రిపుల్ టాప్ అనేది ఫామ్ అయ్యే విధానంలో మనకు వాల్యూమ్స్ కూడా ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది మొదటి రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేస్తుందో అక్కడ వరకు వాల్యూమ్స్ అనేవి హెవీగా ఉండడం జరుగుతుంది. మీరు మొదటి రెసిస్టెన్స్ లెవెల్ని 2 మరియు 3వ రెసిస్టెన్స్ లెవెల్తో పోల్చినప్పుడు వాల్యూమ్స్ అనేవి తక్కువ కానీ లేదా సాధారణ స్థితిలో కానీ ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది కింద ఉన్న సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనకు వాల్యూమ్స్ అనేవి హ్యూజ్గా పెరిగిపోయి మార్కెట్ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏ చార్ట్ ప్యాటర్న్ అయినా యూజ్ చేస్తున్నారు అంటే దానిని ఐసోలేషన్గా యూజ్ చేయడం మానేయండి. ఏదైనా టెక్నికల్ టూల్ కానీ లేదా మీకు నచ్చిన ఏదైనా ఇండికేటర్ కానీ యూజ్ చేయండి. ఈ టూల్ కానీ లేదా ఇండికేటర్ కానీ ఏ విధంగా యూజ్ చేయాలంటే మీకంటే ఎవరు పర్ఫెక్ట్గా యూజ్ చేయకూడదు, అంత బాగా మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందంటే మీరు డైలీ చార్ట్ని యూజ్ చేయడం, డిఫరెంట్ చార్ట్ ప్యాటర్న్స్కి మీరు దాన్ని అప్లై చేయడం. సో ఆ విధంగా మాత్రమే అది మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? సో ఇట్ ఈస్ జస్ట్ మై సజెషన్ అంతే. మీరు యూజ్ చేయకపోవడం అది మీ ఇష్టం అండి. సో ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యే విధానంలో మనకు టైం ఫ్రేమ్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది అన్ని టైం ఫ్రేమ్లలోనూ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే అన్ని టైం ఫ్రేమ్లలోనూ ప్రాపర్గా వర్క్ అవ్వడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు అంటే 7 నుంచి 8 క్యాండిల్స్ యొక్క గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే 3 నుంచి 4 వారాల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే ఒకవేళ మీరు మీడియం టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే 3 నుంచి 4 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫైనల్లీ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే 1 నుంచి 2 ఇయర్స్ గ్యాప్ అనేది ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది మినిమం ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? సో కింద చూపిస్తున్న ఈ 3 టైం ఫ్రేమ్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు డైలీ టైం ఫ్రేమ్ని అనుసరించి తీసుకోబడినవి. సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి నేను డిఫరెంట్ బుక్స్లో చదివి నేర్చుకున్నవేనండి. అండ్ అలాగే డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదా అదర్ సోర్సెస్ నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. సో వీటిని నేను మాస్టర్ అయిన తర్వాతనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.